యాక్షన్. పద్మశ్రీ అల్లు రామలింగయ్య గారి సమర్పణలో గీతా ఆర్ట్స్ బ్యానర్ పై వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ ప్రొడ్యూసర్స్ ఆఫ్ ఇండియా అల్లు అరవింద్ గారు అండ్ అలాగే ఎన్వి ప్రసాద్ గారు నిర్మాతలుగా సురేందర్ రెడ్డి గారి దర్శకత్వంలో హిప్ హాప్ తమిళ మ్యూజిక్ని అందించగా ద బ్యూటిఫుల్ గార్జియస్ రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్గా అండ్ మెగా పవర్ స్టార్ ధ్రువ రామ్ చరణ్ తేజ్ ధ్రువ ప్రీ రిలీజ్ ఈవెంట్కి విచ్చేసిన ప్రతి ఒక్కళ్ళకి స్వాగతం సుస్వాగతం. డిసెంబర్ 9న మన ముందుకు వచ్చేస్తోంది ధ్రువ. ఓకే, సో డిసెంబర్ 9న వచ్చేస్తోంది ధ్రువ అండ్ ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం మీరు రెడీ, మేము రెడీ అండ్ స్టీఫెన్ కూడా రెడీగా ఉన్నారు. లెట్స్ ఇన్వైట్ అవర్ ఫ్లయింగ్ ఫింగర్స్ ఆన్ స్టేజ్ ప్లీజ్. Stephen, you're simply amazing. Thank you so much to you. చంద్రబోస్ గారికి స్వాగతం పలుకుతూ వారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. మెగా అభిమానులందరికీ నమస్కారం. చాలా సంతోషంగా ఉంది ధ్రువలో భాగమైనందుకు. ఈ చిత్రంలో మొత్తం 4 పాటలు రాశాను.
సంగీతం పట్ల, సాహిత్యం పట్ల సంపూర్ణ అవగాహన ఉన్న దర్శకులు నా సోదర సమానులు సురేందర్ రెడ్డి గారితో పనిచేసే అవకాశం వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. అట్లాగే రామ్ చరణ్ గారి ప్రోత్సాహం, అనుక్షణం ఆయన అందించే ఆ తోడ్పాడు, ఆ వెన్ను తట్టడం కూడా ఈ చిత్రంలో మంచి పాటలు రాయడానికి కారణభూతమయ్యాయి. ఈ చిత్రం ద్వారా తొలిసారిగా తెలుగు చలనచిత్ర రంగంలోకి అడుగు పెడుతున్న హిప్ హాప్ తమిళకి తెలుగు సంగీత ప్రియులందరి తరపున శుభకామనలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. చాలా సంతోషంగా ఉంది. మా అందరికీ వేదిక కల్పించిన నిర్మాతలు అల్లు అరవింద్ గారికి, ప్రసాద్ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. చంద్రబోస్ గారు జనరలీ ఏ స్టేజ్ మీద అయినా సరే ఒక 2 లైన్లైనా పాట పాడడం ఆనవాయితీ. అతడే తన సైన్యం, అతడే తన ధైర్యం, తనలో ఆలోచన పేరే నిశ్శబ్ద ఆయుధం, తన మార్గం యుద్ధం, తన గమ్యం శాంతం, పొంగే తన రక్తం పేరే పవిత్ర ఆశయం. ధ్రువ ధ్రువ చెడునంతం చేసే స్వార్థమే ధ్రువ, ధ్రువ విధి ననచే విధ్వంసం, ధ్రువ ధ్రువ విద్రోహం పాలిట ద్రోహమే ధ్రువ, ధ్రువ వెలుగిచ్చే విస్ఫోటం. సూపర్ చంద్రబోస్ గారు, మీ పాటలు కథని నడిపించే విధంగా ఉంటాయి. ఇక వరికుప్పల యాదగిరి గారు కిక్ 2, రేస్ గుర్రం సినిమాలకు అద్భుతమైన పాటలను అందించిన లిరిక్ రైటర్, ఈ సినిమాలకి కూడా బ్యూటిఫుల్ సాంగ్స్ని రాశారు. వారు మాట్లాడతారు. మెగా అభిమానులందరికీ నమస్కారం అండి. ఈ సినిమాలో నేను 2 పాటలు రాశాను. ఒకటి అది సినిమాలో ఉంటుంది, ఒకటి ఆడియోలో ఉంది. మీ అందరికీ పరేషాను పాట నచ్చిందా? 2 పాటలు రాయడమే కాదు, నాకు ఎప్పటి నుంచో ఆఫ్టర్ సంపంగి తర్వాత పాడాలనే కోరిక అలాగే ఉండిపోయింది. అందమైన కుందనాల బొమ్మ తర్వాత ఈ సినిమాలో నేను మళ్ళీ పాట పాడడం జరిగింది. ఆ విషయంలో మా దర్శకులు సురేందర్ రెడ్డి గారికి అండ్ మా మ్యూజిక్ డైరెక్టర్ హిప్ హాప్ తమిళ గారికి థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం. ఒక సినిమా బిఫోర్ రిలీజ్, ఒక హిట్ కాబోతున్న సినిమాకి ఎన్ని లక్షణాలు ఉండాలో అన్ని ధ్రువాలో కనపడుతున్నాయి. ఫస్ట్ నాకు టైటిల్ ధ్రువ చాలా నచ్చింది టైటిల్. అలాగే డైరెక్టర్ సురేంద్ర దీనికి డైరెక్ట్ చేయటం, అలాగే మా చరణ్ చాలా గ్లామరస్గా ప్లస్ 6 ప్యాక్ తోటి కత్తిలా కనపడుతున్నాడు. అలాగే విలన్ అంటే చాలా బీభత్సంగా భయానకంగా ఉండాల్సిన చోట అరవింద్ స్వామి గారు లాంటి ఒకప్పటి గ్లామరస్ హీరో. దీనిలో ఆయన చేస్తుంటే ఆయన కోసం కూడా ఈ సినిమా ఇంకోసారి చూడాలనిపిస్తుంది, అంత కలర్ఫుల్గా కనబడుతుంది. అలాగే కొత్త మ్యూజిక్ డైరెక్టర్ హిప్ హాప్ తమిళ, ఆ పేరే నాకు కొత్తగా ఉంది, ఆయన గురించి తెలియదు నాకు. ఆల్ ది బెస్ట్ అందరికీ. ఈ సినిమా మా ఎన్వి ప్రసాద్ గారికి, మా అరవింద్ గారికి మంచి సక్సెస్ తేవాలి. ఇంకొక లక్షణం ఏంటంటే వరుసగా అరవింద్ గారు గత 4-5 సినిమాల నుంచి హిట్లు కొడుతూనే ఉన్నారు. కాబట్టి ఈ సినిమా కూడా అదే పందాలో మరింత బిగ్గెస్ట్ హిట్ కొట్టి మా చరణ్కి, మా అరవింద్ గారికి, ప్రసాద్ గారికి మంచి పేరు, డబ్బు, సంతోషాన్ని ఇవ్వాలి. అలాగే అభిమానులందరికీ మంచి ఆనందాన్ని ఇవ్వాలి. మా చరణ్ బాబు గారికి, మా చరణ్కి ఒక బ్లాస్ట్ బస్టర్ మూవీ అవ్వాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్ చెర్రీ, ఆల్ ది బెస్ట్ అరవింద్. నాగబాబు గారు వన్ క్వశ్చన్. ధ్రువ సినిమా గురించి చెప్పారు, ఖైదీ నంబర్ 150 ఎలా ఉండబోతోంది? వీఆర్ వెయిటింగ్. ఫస్ట్ అన్నయ్య ఇంకొక సినిమా చేయాలి అని కోరుకున్న వాళ్ళలో నాకు తెలిసి నేనే అనుకుంటాను. ఫస్ట్ అనిపించింది ఒక ఫ్లోలో ఉన్న అన్నయ్యను ఇంకో సినిమా చేయాలని కోరుకున్నాను. అలాంటిది అన్నయ్య 150వ సినిమాలో అంత అద్భుతమైన సినిమా, ఆయన లుక్ కూడా
నాకు ఇప్పుడు చరణ్ బాబు లుక్కి అన్నయ్య లుక్కి పెద్ద తేడా కనిపించట్లేదు. ఇద్దరు బ్రదర్స్ లాగా ఉన్నారు. అదే అన్నయ్యని కొంచెం మరి ఏం చేస్తున్నాడో తెలియదు. ఆయన కూడా తెగ ఎక్సైల్ చేస్తున్నాడని విన్నాను. నేను కుదరలేదు అన్నయ్యని కలవటి మధ్యన. సో 150వ సినిమా మా అరవింద్ గారి సినిమా ధృవ, 2 సూపర్ డూపర్ హిట్ అవుతాయి, గ్యారంటీ. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు మా ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడికి విచ్చేసినటువంటి అతిథులు కొంతమందిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. వి రిక్వెస్ట్ డైరెక్టర్ వంశీ పైడిపల్లి గారు టు ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్. ఎవడు లాంటి అద్భుతమైన సినిమాని మనకు అందించిన డైరెక్టర్, ఊపిరి థియేటర్లో పోసినటువంటి డైరెక్టర్ వంశీ గారికి స్వాగతం. అలాగే శ్రీ పోసాని కృష్ణమురళి గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. రైటర్, డైరెక్టర్, యాక్టర్, వాట్ నాట్. పోసాని గారు, లవ్ యూ రాజా. పోసాని గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. ఆల్సో ఇన్వైటింగ్ ద వెరీ డ్రీమీ ఐడ్ బాయ్ నవదీప్ గారు. నవదీప్ గారు ఈ సినిమాలో ఒక కీలకమైన పాత్ర పోషించారు. ఏంటి ఏది అనేది డిసెంబర్ 9th మీకు రివీల్ అయిపోతుంది. పోసాని గారు మాట్లాడతారు. లవ్ యూ రాజా, లవ్ యూ ఆల్. ధృవ, దాని డైరెక్టర్ ఉన్నాడు సురేందర్ రెడ్డి. మనం చెప్పుకుంటాం కదా, అబ్బా ఇంగ్లీష్ ఫిల్మ్లో తీశాడురా, అబ్బా హాలీవుడ్ ఫిల్మ్లో తీశాడురా అని ఉంటారు. ఈ సినిమా రిలీజ్ తర్వాత ఎవరైనా ఏమనుకుంటారంటే, అబ్బా తెలుగు ఫిల్మ్ లాగా ఉందిరా ఈ సినిమా అంటారు. అంత గొప్పగా టేకింగ్ చేశాడు సురేందర్ రెడ్డి. అందులో నాకు చాలా ఎంత పెద్ద వేషం అంటే, ఫస్ట్ హీరో, 2 అరవింద్ స్వామి గారు. మీ గురించి నేను చెప్పగల, మీరే గ్లామర్ సినిమాకి. అరవింద్ స్వామి గారి ఫాదర్ నేను. ఆయన నాకు పెద్ద వయసు తేడా లేదు, కానీ నేను ఫాదర్ని. దుడ్డు నరవలా రంగేశారు నాకు. ఈ 3 చాలా మంచి వేషాలు. ఈ సినిమా చాలా చాలా పెద్ద హిట్ అవుతుంది, అవ్వాలని మనస్ఫూర్తిగా దేవుణ్ణి కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. లవ్ యూ ఆల్. రాజాస్. నా ఫస్ట్ మెసేజ్ అరవింద్ గారికి ఉన్న ప్రసాద్ గారికి. సార్, ఇక్కడ నుంచి చూస్తుంటే సినిమా మీద డీమానిటైజేషన్ ఎఫెక్ట్ మాత్రం ఉండదు అనిపిస్తుంది సార్. ఫస్ట్ అది మాత్రం ఉండదు డెఫినెట్గా. అండ్ రామనయ్య, నైస్ టు సీ యూ హియర్. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సినిమా విషయానికి వస్తే, తమిళ్లో నేను తన్యోర్వన్ సినిమా చూసినప్పుడు నిజంగా స్పెల్ బౌండ్ అయిన వాళ్ళు నేను ఒకరిని. అరవింద్ సార్, ఇట్ వాస్ ప్లెజర్ టు వాచ్ యూ. అండ్ నిజంగా ఈ సినిమా చరణ్ గారు చేస్తున్నారన్న తర్వాత షాక్ అయిన వాళ్ళు నేను ఒకరిని. ఎందుకంటే ఈ సినిమాలో ఒక హీరో విలన్ కథ కాకుండా 2 క్యారెక్టర్స్ ఉంటారు. సో ఆ క్యారెక్టరైజేషన్ నమ్మి ఈ సినిమా ఒప్పుకున్న చరణ్ గారికి నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. అండ్ సూరి, నిజంగా నాకు తెలుసు సూరి ఒక డైరెక్టర్ ఒక రీమేక్ సినిమా తీయడం, మళ్ళీ దాన్ని అడాప్ట్ చేసుకొని తీయడం ఎంత కష్టమో నాకు నిజంగా తెలుసు. అండ్ ఐ రియలీ కంగ్రాచులేట్ యూ ఫర్ దిస్ ఎఫర్ట్. పెద్దలందరికీ నమస్కారం. మెగా ఫ్యాన్స్, ఒకటే ఒక విషయం చెప్తాను, ధృవ సూపర్ హిట్, మర్చిపోండి, కన్ఫర్మ్. ఈ సినిమాలో మంచి రోల్తో పాటు, అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మంచి రోల్ దొరికింది నాకు ఈ సినిమాలో. సో చాలా హ్యాపీగా ఉంది. ప్రౌడ్ టు బీ ఏ పార్ట్ ఆఫ్ సచ్ ఎ వండర్ఫుల్ ఫిల్మ్. ఖైదీ నంబర్ 150ని ప్రేక్షకులకి అందించబోతున్నటువంటి డైరెక్టర్ వినాయక్ గారు అండ్ చరణ్తో నెక్స్ట్ మూవీ చేయబోతున్న సుకుమార్ గారు అండ్ మంచి ప్రొడ్యూసర్ డాక్టర్ వెంకటేశ్వరరావు గారికి మా స్వాగతం. ఈ సినిమా కోసం చరణ్ ఎంత కష్టపడ్డాడంటే, రాత్రి 1 గంట 2 గంటల వరకు జిమ్ చేస్తూ, ఒకరోజు ఈ హ్యాండ్ అంతా టేప్లు వేసుకుని ఉన్నాడు. ఏంటంటే మజిల్స్ పగిలిపోయాయి. అంత కష్టపడ్డాడు ఈ సినిమా కోసం. తన డైరెక్టర్ అడిగాడని సురేందర్ రెడ్డి అన్కాంప్రమైజ్డ్గా ఒరిజినల్ తమిళ సినిమా కంటే కూడా చాలా బాగా ఈ సినిమాని చేయటం జరిగింది. అలాగే ప్రొడ్యూసర్ అరవింద్ గారు, ప్రసాద్ గారు, ఎన్వి ప్రసాద్ గారు ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా సినిమాని చాలా బాగా చేశారు. త్వరలో సంక్రాంతికి, ఇప్పుడు డిసెంబర్లో కొడుకు సినిమా చూడండి, జనవరిలో తండ్రి సినిమా చూద్దరిగండి. థ్యాంక్ యూ. ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ నమస్తే.
థ్యాంక్ యూ వినాయక్ గారు. మేమందరం ఆ విడుదల కోసమే వెయిట్ చేస్తున్నాము ఫర్ ఖైదీ 150. వెంకటేశ్వరరావు గారు టు ప్లీజ్ స్పీక్. ఇక్కడ విచ్చేసిన పెద్దలకి, మెగా అభిమానులకి, రామ్ చరణ్ అభిమానులకి నా హృదయపూర్వక నమస్కారాలు. డెఫినెట్గా ఇది హిట్ పిక్చరు, చాలా బాగా వచ్చింది. ఇప్పటికే మ్యూజిక్ చాలా హిట్ అయింది. ఈ పిక్చర్లో రామ్ చరణ్ చాలా అందంగా కనిపిస్తాడు, ప్లస్ మాస్ హీరోగా కనిపిస్తాడు. డెఫినెట్గా పిక్చర్ సూపర్ డూపర్ హిట్ అవుతుంది. ఈ పిక్చర్ అందించిన సురేందర్ రెడ్డి గారికి, మన గీతా ఆర్ట్స్ అధినేత అరవింద్ గారికి, హిప్ హాప్ తమిళ్ మ్యూజిక్ డైరెక్టర్ గారికి ఆల్ ది బెస్ట్ చెప్తూ, అడ్వాన్స్ కంగ్రాచులేషన్ చెప్తూ థ్యాంక్ యూ. సుకుమార్ గారు. అందరికీ నమస్కారం. ఒక 1 వీక్ బ్యాక్ నాకు తెలిసిన ఒక ఫిజికల్ ట్రైనర్ నాతో ఒక మాట అన్నాడు. అది ఎంతవరకు అదే థింగ్, ఇండియాలో ఉన్న హీరోలందరిలోనూ బెస్ట్ బైసెప్స్ చరణ్వి అని. నేను దగ్గర నుండి చూశాను జిమ్కి వెళ్ళినప్పుడు తను కష్టపడ్డం. హీరోలు అలా చూసినప్పుడు మాత్రం ఆ ఒక్కసారి మాత్రం బాధేస్తుంటుంది, మిగతా అప్పుడు అంటూ అసూయ పడుతుంటాం కానీ బాధేస్తుంటుంది. ఇదివరకు నాకు చరణ్ పెద్దగా తెలియదు యాక్చువల్గా ముందు నుంచి, కానీ తను క్లోజ్గా అబ్జర్వ్ చేసినప్పుడు చాలా నిర్దిష్టమైన వ్యక్తిత్వం అనమాట. అంటే మాట మీద నిలబడే, అంటే చాలా వరకు చిన్ని మన విషయాలు కూడా వదిలేస్తుంటాం, ఏ చిన్న ప్రామిస్లు చేస్తుంటాం వదిలేస్తుంటాం, కానీ తను ఏ చిన్న ప్రామిస్నే వదిలేడు. ఈ పెన్ బాగుంది కావాలా అంటే మనం మర్చిపోయాడు అనుకుంటాం, కానీ తర్వాత మన ఇంటికి వస్తుందన్నమాట. సో అంత మంచి వ్యక్తిత్వం ఉన్న చరణ్ ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ కావాలని. అలాగే నా ఫ్రెండ్ సూరి ఎరా అనుకునే డైరెక్టర్ అనమాట, డైరెక్టర్స్లో తను హీరోలు అంటే చాలా ఇష్టం అనుకుంటా. ఈవెన్ రేస్ గుర్రంలో బన్నీ కావచ్చు, ఈ సినిమాలో చరణ్ కావచ్చు, హీరోల్ని చూపించడంలో తన ప్రత్యేకమైన శైలి. ఈ సినిమాలో చరణ్ని ట్రైలర్ చూసిన వెంటనే సూరి కాల్ చేశాను నేను. ఐ థింక్ నువ్వు వేరే డెఫినెట్గా హీరోని చూపించడంలో ఆల్ ది బెస్ట్ అని. ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ కావాలని. అంటే నాకు ఆల్రెడీ నా క్లోజ్ ఫ్రెండ్ ఒక అతను ఫోన్ చేసి చెప్పాడు, ఐ థింక్ నా క్లోజ్ ఫ్రెండ్ తెలిసిపోయి ఉంటుంది, సినిమా చాలా బాగుంది సూపర్ డూపర్ హిట్ అని. అది వెంటనే సూరికి ఫోన్ చేసి షేర్ చేస్తున్నాను. సో ఈ సినిమా పెద్ద హిట్ కావాలని. సో గీతాల్స్లో ఇది ఇంకా మంచి హిట్ కావాలని. అంటే అరవింద్ గారి గురించి మాట్లాడాలంటే ఆయన అప్డేటెడ్ యాప్, ఐఫోన్ పక్కన పెట్టి ఆయన iOS 11 iOS 12 ఆయన. నీ దగ్గర యాప్స్ ఎన్ని ఉన్నాయి, నా దగ్గర యాప్స్ లెక్కేసి ఉంటాయి, ఆయన దగ్గర యాప్స్ ఎక్కువ ఉంటాయి. సో ఆయన ఎప్పుడు కాలానికి అనుగుణంగా దగ్గరగా నడుస్తుంటారు ఆయన కాలంతో పాటు. సో సార్ కోసం పెద్ద హిట్ కావాలని, ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ కావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ తెలిసిందండి, ఇది పోలీస్ క్యారెక్టర్. పోలీస్ అంటే కాన్ఫిడెన్స్, బిలీవబుల్. ఆ బిలీవబుల్ ఎక్కడి నుంచి వస్తున్నాయి అంటే లుక్. ఆ లుక్ని చరణ్ బాబు చేసిన ఆ డిజైన్ చాలా అద్భుతంగా, అంటే ఆ క్యారెక్టర్లోకి ఇన్వాల్వ్ అయ్యి అతను చేసిన ఆ ఇది నిజంగా వర్ణనాతీతం. డెఫినెట్లీ ఆ లుక్లోనే సినిమా సగం సక్సెస్ క్లియర్గా కనిపిస్తుంది మనకి. అలాగే రకుల్ ప్రీత్, తను నా ప్రీవియస్ సినిమాకి హీరోయిన్ అండి, ఇప్పుడు రన్నింగ్ సినిమాకి హీరోయిన్. తనకు ఒకటే తెలుసు, వర్క్, అది తప్ప సెకండ్ థాట్ లేదు. అలాంటి మంచి పని మీద అవగాహన ఉండి ఇష్టపడే అమ్మాయి చేస్తున్న ఈ సినిమా, చరణ్ బాబు అండ్ వాళ్ళ కలయికలు వస్తున్న ఈ సినిమా మంచి సినిమా అవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ సినిమా ధృవ రిలీజు చేయడానికి చాలా రకాల డేట్లు, అంటే రిలీజ్ చేద్దాం అనుకుంటే డిమానిటైజేషన్ అన్నారు, డబ్బులు చెల్లవన్నారు, ఎవరి దగ్గర డబ్బులు లేవన్నారు. సరే దాన్ని జరుపుకుంటూ వస్తున్నాం. 2వ తారీఖు అనుకున్నాం, అందరూ క్యూల్లో ఉంటారు, జీతాలు బ్యాంకులో వేసుకుని డ్రా చేస్తాను. అది నిజమే అయింది. ఈ మాట చరణ్ చెప్పాడు, ఫస్ట్ వీక్ వద్దు మామ, ఈ ఫస్ట్ వీక్ వేరే రకంగా ఉంటుంది అని అన్నాడు. కరెక్టే. కనుక 9వ తారీఖున మొన్న మధ్యాహ్నం వరకు 9 కరెక్టా కాదా, జనం దగ్గర డబ్బులు 100 రూపాయల నోట్లు ఈ మధ్య బయటికి తీయట్లేదు వీళ్ళు, అందుకని తీస్తున్నారా లేదా, ఇటువంటి అనేక సందేహాల్లో ఉన్న నాకు మొన్న మధ్యాహ్నం క్లియర్ అయిపోయింది. అడ్వాన్స్ బుకింగ్ ఓపెన్ చేయం, దన్న బుకింగ్ స్టార్ట్ అయినాయి. సో నాకు అర్థమైంది, ఈ జనం చాలా వెయిట్ చేస్తున్నారు ఈ సినిమా చూడడానికి, ఏం పర్వాలేదు అని అనిపించి ఆ రోజు నుంచి చాలా సంతోషంగాను ధైర్యంగాను ఉన్నాను. చరణ్ గురించి
ఒక విషయం చెప్పాలి. నాకు కొడుకుతో సమానం, కానీ స్టేజ్లో ఇంతమంది మీరు ఇష్టపడే అతని గురించి నేను 2 మాటలు చెప్పకపోతే అది సమంజసం కాదు. అందువల్ల మీతో పంచుకోవాలనుకుంటున్నాను. ఇది కొన్నేళ్ల క్రితం అతను ఫిలిం స్కూల్కి బాంబేలో వెళ్ళి వచ్చిన తర్వాత అక్కడ ఆడిషన్ చేస్తారు. ఆడిషన్ చేసిన సీడీని చిరంజీవి గారి ఇంట్లో చేస్తూ పిలిచారు. వీడు ఆడిషన్ చేశాడు, ఒకసారి చూద్దాం రా అని. అక్కడ ఆడిషన్ చేసిన అంటే అప్పటి వరకు చరణ్ ఏం చేస్తాడు అంటే చిన్నప్పటి నుంచి మెగా ఫ్యామిలీలో ఇతను వస్తే బాగుంటుంది, ఓ పెద్ద మెగాస్టార్ కొడుకు అని ఒక ఆశ ఉంటుంది కదండి ఎవరికైనా. ఆ ఆశ ఉంది, కానీ ఎంతవరకు నెరవేర్దు అనేది మాకు తెలియదు. ఆ రోజు ఆ సీడీ వేసి ఆ సీడీ 10 నిమిషాల్లో అర్థమైంది, అయిపోయాడు ఇతను యాక్టర్ అయిపోయాడు అనేది. సో ఇట్ వాస్ సచ్ ఎ ప్లెజర్ అండ్ ఇట్స్ సో మెమరబుల్ ఫర్ మీ టిల్ టుడే. ఆ రోజు ఇతను పెద్ద హీరో అవుతాడు అనేది ఆ ఆడిషన్ చూసే వరకు మాకు ఒక సస్పెన్స్ ఉండేది. అందరం కూర్చుని ఆడిషన్ చూసిన రోజున ఇక పండగ చేసుకున్నాం, మనవాడు హీరో అవుతాడు అనేది. ఐ నెవర్ షేర్డ్ దిస్ ఎనీవేర్, బట్ టుడే ఐ ఫెల్ట్ లైక్ వస్తున్నప్పుడు చరణ్ గురించి మనం నా కొడుకు లాంటివాడు కదా, ఏం చెప్తే ఏం బాగుంటుంది అన్నప్పుడు ఇది గుర్తొచ్చింది. ఇది మీ అందరితో పంచుకోవాలనుకున్నాను. నెక్స్ట్ అరవింద్ స్వామి, సచ్ ఎ వండర్ఫుల్ పర్సన్. అండ్ అరవింద్ స్వామి, everyone say you are a villain in this. I don't see you are a great character in this. You are one of the best. అంటే ఆ రోజు మనం 20 సంవత్సరాల క్రితం రోజాని గుర్తుపెట్టుకుని ఈ రోజుకి అరవింద్ స్వామిని అంటున్నామేమో, ఇంకొక 20 సంవత్సరాల తర్వాత ధ్రువాన్ని గుర్తుపెట్టుకుని అరవింద్ స్వామిని అంటారని నేను ఆశిస్తున్నాను. రకుల్, సో స్వీట్ ఆఫ్ యూ. తిరుపతి ప్రసాద్, థ్యాంక్ యూ. నాకు ఈ సినిమా నచ్చింది, ఇది నేను తీయాలి అని అన్నప్పుడు నువ్వు రైట్స్ తీసుకొచ్చి నా టేబుల్ పెట్టి నీ ఇష్టం వచ్చినట్టు చేసుకో అని అన్నందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. ఇన్వైటింగ్ అరవింద్ స్వామి గారు. Inviting on stage our mega power star Ram Charan Tej garu. ధ్రువ December 9th ki manaki ధ్రువగా కనిపించబోతున్నటువంటి రామ్ చరణ్. ధ్రువ వెనకాల ఎంత కృషి ఉందో మనం ఏవీలో చూసాము. అలాగే మంత్రివర్యులు శ్రీ కేటీఆర్ గారికి ఘన స్వాగతం పలుకుతూ వారిని వేదికపైకి ఆహ్వానిస్తున్నాము. ఈరోజు గీతా ఆర్ట్స్ ఆహ్వానం మేరకు ఇక్కడికి విచ్చేసినటువంటి ద యంగ్ ఇన్స్పిరేషనల్ ఐకాన్ కేటీఆర్ గారికి స్వాగతం, సుస్వాగతం. We'll also take the privilege in inviting Ganta Srinivas garu, the journey is actually more important than the result, especially while making a film. The result is in your hands, and the journey, of course, is something that we can control. To make this journey of the making of Dhruva memorable, I'd like to thank Prasad Garu, Allu Arvind Garu, and the entire production team. While making a remake, there are 2 ways that you can actually go. One is the easy way to do it as it is, or the other way is what Suri Garu chose, which is to try and improve pieces of the film, the original, that he thought needed improvement, and to respect the original and keep certain parts as it is. And I respect his judgment, and I think he made the right choices while making this film. And of course, Charan interpreted the original character in his own way. We could all see the hard work and the dedication that he put in. And I think he's done a tremendous job, and he's very excited about the film, and I'm very excited for him as well. And I, of course, had the challenge of not trying to do anything different and to keep it as it is. And so that was
that is how we approached this film and took it forward. In the process, also one of the highlights of the process of making this film, while doing this film, is the Chiru dosa I had. You gave me the Chiru dosa. I said, that's a very memorable process, part of the process. I did enjoy. Steamed dosa. I think Chiranjeevi Garu's recipe, which I thoroughly enjoyed. మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టండి, లేకపోతే కామెంట్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.